హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్ సుగురు. మీరు ఈ వీడియోను చూసే ముందు 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దాని ద్వారా మీరు మా వర్క్ను లైక్ చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది. ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. దాని ద్వారా చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అండ్ మా ఫ్యూచర్ వర్క్ మీకు ముందుగా తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ ఎస్ఆర్ ప్రొడక్షన్స్. మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము ఫ్యూచర్లో చేసే మోటివేషనల్ వీడియోస్ మీకు ముందుగా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ 3 విషయాలు మర్చిపోదండి ఫ్రెండ్స్. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఎంటర్ ఇన్ టు ది టుడేస్ స్టోరీ. సో ఈరోజు స్టోరీలో నేను కవర్ చేయబోయేది ఏంటంటే, మనలో చాలామంది చాలా కష్టపడుతూ ఉంటాము. డే ఇన్ టు డే అవుట్ ఆఫీస్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ సంవత్సరం చివరికి వచ్చేలోపు బీఎస్సీ టైంలో కానీ అప్రైజల్ టైంలో కానీ నా వర్క్ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అని బాధపడుతూ ఉంటాము. సో దీనికి కీ రీజన్ ఏంటంటే, మీరు త్రూఅవుట్ ది ఇయర్ మీరు చేసిన హార్డ్ వర్క్ను మీరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడము. అది మీరు అంటే మీరనే కాదు, మనమందరము చాలా విషయాల్లో మనం చేసిన వర్క్ను మనం ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటాము. అటువంటి సిచ్యువేషన్ను ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేయాలనే ప్రయత్నంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు దగ్గర ఒక గుర్రము, ఒక గొర్రె ఉంటాయి. చాలా గొర్రెలు ఉంటాయి యాక్చువల్గా. ఒకరోజు ఎంతో బాగా పనిచేసేటువంటి గుర్రము సిక్ అవుతుందన్నమాట. అంటే ఆరోగ్యం పాడైపోతుంది గుర్రానికి. మిగిలిన గొర్రెలు ఏమైతే ఏముందిలే, సిక్ అయ్యింది కదా, అది దాని ప్రారంధమో లేకపోతే దాని కర్మనో అది అనుభవిస్తుంది అనుకుంటాయి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చాలామంది డాక్టర్లకు చూపించిన తర్వాత గుర్రాన్ని రైతుకు ఇక ఈ గుర్రము బతికే అవకాశం లేదు అనే విషయం తెలుస్తుందన్నమాట. సో ఆ విషయం తెలిసినటువంటి రైతు ఇంకొక వారంలో ఈ గుర్రాన్ని ఎక్కడైతే మామూలుగా గుర్రాలను వధించడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట, చంపడానికి. సో ఆ ప్లేస్కు పంపించేద్దాము, ఇంకా దీంతో ప్రయోజనం లేదు, ఊరికే ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒక వారం రోజులు పంపిద్దాము అని వేరే వాళ్ళతో మాట్లాడము ఒక గొర్రె ఉంటుందన్నమాట. ఆ గొర్రె, అయ్యో ఇన్ని రోజులు నేను గుర్రం బాగా కలిసి ఉన్నాము, మంచి ఫ్రెండ్స్ కూడా, ఈరోజు అది సిక్ అయిందని చెప్పేసి దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు మా రైతు. అమ్మేయడం అంటే అదే చంపడానికి పంపిద్దాం అనుకుంటున్నాడు, అది జరగకూడదు అనుకుంటుంది. సో ఇలా స్ట్రాంగ్గా డిసైడ్ అయినటువంటి గొర్రె ప్రతిరోజు గుర్రం దగ్గరికి వెళ్ళేసి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, లేదు నువ్వు లేవగలవు, నువ్వు నడవగలవు, నువ్వు చెయ్యగలవు అని చెప్పి మోటివేట్ చేయడం మొదలు పెడుతుంది. ఫస్ట్ 1 or 2 డేస్లో గుర్రంలో ఎటువంటి చలనము ఉండదు. థర్డ్ డే కొంచెం కదలడం మొదలు పెడుతుంది అనమాట గుర్రె ఇచ్చిన మోటివేషన్తో. సో గొర్రెకి చాలా ఆనందం అనిపిస్తుంది, ఓహో ఇది కదులుతుంది కదా, ఇంకా మోటివేట్ చేద్దాం. సో 4th డే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూర్తిగా మోటివేట్ చేసే లోపు రాత్రి గుర్రం నడవడం మొదలు పెడుతుంది. ఇక 5th and 6th డేస్ గొర్రె మోటివేషన్ ఇవ్వడం మానేయకుండా అలాగే కంటిన్యూ చేస్తుంది. ఆ మోటివేషన్తో గుర్రం నడవడము, పరిగెత్తడం మొదలు పెడుతుంది. అండ్ 7th డే గుర్రం ఫుల్ హెల్దీగా తయారయ్యి పరిగెత్తడం మొదలు పెడుతుంది అనమాట. అది చూసినటువంటి రైతుకు ఆనందానికి అవధులు ఉండవు. అరే నేను గుర్రాన్ని పంపించేద్దాం అనుకున్నాను, చంపేద్దాం అనుకున్నాను, కానీ గుర్రం రికవర్ అయ్యింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఆనందంలో ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి ఒక పార్టీ ఇద్దాము అనుకొని ఏ గొర్రె అయితే ఆ 7 రోజులు ఈ గుర్రాన్ని మోటివేట్ చేసిందో అదే గొర్రెను చంపడానికి సిద్ధమవుతాడు. సో ఆఫ్ కోర్స్ దాన్ని చంపేసి అందరికీ మటన్ కర్రీ, మటన్ కుర్మా, మటన్ ఫ్రై, మటన్ బిర్యానీ అన్నీ అరేంజ్ చేస్తాడనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ స్టోరీ ద్వారా మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ
అదే రైతుకు ఈ గొర్రె మోటివేట్ చేయడం వలనే గుర్రం రికవర్ అయ్యింది అనే విషయం తెలిసి ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా చంపేవాడు కాదు. సో మీరు చేస్తున్న ఏ వర్క్నైనా సరే ప్రొజెక్ట్ చేసుకోవటంలో మీరు ఫెయిల్ అవ్వద్దు. మీరు చేసే ప్రతి పనిని మీ బాస్కు ప్రొజెక్షన్ ఇవ్వండి. దాన్ని చూసినటువంటి చాలామంది ఏంటి చేసే చిన్న పనిని పెద్ద ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నారు అని అనుకోవచ్చు. మీరు దానికి ఏం చేయొద్దు. అల్టిమేట్గా ఆన్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరే సఫర్ అవుతారు. అవి అన్నీ కేర్ చేస్తూ ఓన్లీ నేను మోటివేటే చేస్తాను, నేను దాన్ని ప్రొజెక్ట్ చేసుకోను అనుకుంటే అది చాలా తప్పు. చేసింది మంచి పని అయితే దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ గొర్రె చేసిన తప్పు మీరు డే ఇన్ టు డే అవుట్ కార్పొరేట్ వరల్డ్లో చేయొద్దు. మన ఐటీ వరల్డ్లో కూడా ఎంతోమందిని డైలీ మోటివేట్ చేస్తూ ఉంటారు. అలా మోటివేట్ చేస్తుండే ప్రాసెస్లో మీరు మోటివేట్ చేస్తున్నారు అన్న విషయాన్ని మీ బాస్కు తెలియచేయడంలో తప్పు లేదు. అలాగని చెప్పేసి అవతలి వాళ్ళ తప్పులను ఎత్తి చూపొద్దు. మీరు కేవలం పూర్తిగా ఎటువంటి టాలెంట్ లేనటువంటి ఒక రిసోర్స్ను మోటివేట్ చేసి, కోర్స్ ఆ రిసోర్స్కు క్యాపబిలిటీస్ ఉన్న వాటిని మీరు ట్రిగ్గర్ చేస్తున్నారనమాట. ఆ మోటివేషన్ ద్వారా ఆ ట్రిగ్గర్ చేసి వారిని ఒక మంచి రిసోర్స్గా తీర్చిదిద్దే క్రమంలో మీరు వారిని తీర్చిదిద్దుతున్నారు అన్న ఒక విషయాన్ని మాత్రం మీ బాస్కు ఎప్పుడు తెలియజేయడానికి వెనకాడొద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం మై ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని పాటించడంలో ఫెయిల్ అవ్వద్దు. మీరు చేస్తున్న ప్రతి పనిని ప్రొజెక్ట్ చేసుకోండి. అండ్ అల్టిమేట్గా ఈ గొర్రెలాగా బలవాలని మాత్రం అనుకోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో మొదట్లో చెప్పిన విధంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. దాని ద్వారా మీరు మా వర్క్ని లైక్ చేస్తున్న విషయం మాకు తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వాళ్ళ డే ఇన్ టు డే అవుట్ కార్పొరేట్ వల్ల ఎలా వాళ్ళకి ఉండాలి అన్న విషయము. అండ్ మా ఛానల్ ఎస్ఆర్ ప్రొడక్షన్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు మా ఫ్యూచర్ వీడియోస్ ముందుగా తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. See you in other videos. Signing off, Rajesh Suguru.